అస్సలాముఅలైకుం అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి. సరే, మరి నేను ఈరోజు చికెను గోంగూర వండుతున్నానండి. పచ్చడి కాదుండో కూర అండి. చికెను గోంగూర వండుతున్నాను. ఫస్ట్ నేను గోంగూర శుభ్రంగా కడుగు పెట్టుకున్నాను. గోంగూర బాయిల్ చేసుకుంటానండి. తర్వాత చికెన్ సపరేట్గా కూర వండుతానండి. ఒక కట్ట గోంగూర అండి. నీళ్ళు ఏమీ వేయకోకుండా మామూలుగా ఇలాగా బాయిల్ చేసుకుంటే కూడా దాంట్లో ఉన్న నీరుతోటి ఉడికిపోతుందండి. సపరేట్గా కూర వండుకుంటున్నాను. కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. కూర వండుతున్నానండి సపరేట్గా. కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. దీంట్లో ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటా ఒకటండి. ఎందుకంటే గోంగూర పులుపు కదండి. టమాటా కేవలం టేస్ట్ కోసమే వేస్తున్నానండి. మరి కూర వండుకుంటున్నాను. ముందు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ వేగింది కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం ఇది కొద్దిసేపు వేగిన తర్వాత ఇదిగోండి చికెను కడిగి పెట్టుకున్న చికెను దీంట్లో వేసేస్తున్నాను. కొద్దిసేపు మూత పెట్టుకుంటున్నానండి. చూడండి బాయిల్ అయిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఇది కొంచెంసేపు అలాగ ఉడకనిచ్చి ఇందులో నీళ్ళు మాత్రం ఉంచనండి. దీంట్లో పులుపు అంతా పోతుంది. నీళ్ళు ఉంచితే దాంట్లో ఉన్న విటమిన్ అంతా పోతుందండి. ఇది గోంగూర అంటే ఐరన్ అంటారు కదా, మరి ఇది పారు ఉంచకూడదండి. నీళ్ళు మాత్రం ఉంచకూడదు. ఇది ఇలాగే మెత్తగా ఉడికిపోయింది కాబట్టి కొంచెంసేపు అలాగే ఉడకబెట్టి చూడండి అదిగోండి చక్కగా ఉడికిపోతుంది. ఇదిగోండి చికెను కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుంటున్నానండి. చికెను గోంగూర చాలా బాగుంటుంది కదండి. చాలా రుచిగా ఉంటుంది. చక్కగా పులుపులుగా కారంగా మధ్య మధ్యలో చికెన్ ముక్కలు చాలా బాగుంటుంది.
కొద్దిగా పసుపు అండి, కొద్దిగా గరం మసాలా, ఒక స్పూను తక్కువగా కొంచెం కారం అండి, ఉప్పు అండి, అన్నీ వేసేసుకున్నానండి. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసుకున్నానండి. ఇది కొంచెం మరి మగ్గనిస్తానండి. కొద్దిగా నీళ్ళు పోసి కొంచెం నీళ్ళు పోసండి. గోంగూర బాగా ఉడిపోయిందండి మెత్తగాను. జస్ట్ ఇదిగోండి స్టాండర్ పెట్టి తిప్పేసుకుంటున్నాను. నలిగిపోయిందండి. కూర గోంగూరలో కలిపేస్తున్నానండి. ఇదిగోండి కొద్దిగా తాలింపు నూనె పోతున్నానండి. కొద్దిగా ఆవాలండి, కొద్దిగా జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ అండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయ అండి. కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ గోంగూర కూర ఇందులో ఇదిగోండి చికెను గోంగూర కూర అండి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. మరి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. ఎలా ఉన్నదో చెప్పండి.